మహిమ ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు చెల్లునుగాక. అందరికీ వందనాలు. ఈ రాత్రి వాక్యమైన ప్రభు మనతో మాట్లాడునుగాక. అపోస్తులైన పౌలు రాసిన పత్రికల నుంచి అపోస్తులైన పౌలు రాసిన పత్రికలు 2వ కొరింథీ పత్రిక తీద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వాక్యములు ధ్యానం చేద్దాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. మేము శరీర ప్రకారముగా నడుచుకుంటున్నా, శరీరంగా యుద్ధం చేసేవారమేమి కాదు. చూడండి, శరీరమైన యుద్ధం ఎందుకు ఈ మాట అపోస్తులైన పౌలు అంటున్నారంటే, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువగలవాడునైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడైనట్టు, ఎదురుగా ఉన్నప్పుడు అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. అపోస్తులైన పౌలువు ఈ అధ్యాయాన్ని చెప్తారు, మీరు ఎదురుగా ఉన్నారు, నాకు ఎదురుగా ఉన్నారు. నాకు ఎదురుగా ఉన్నప్పుడు అణుకువ గలవాడుగా ఉంటున్నాడంట. అణుకువ అంటే ఎట్లా? స్తోత్రం చెప్పండి. చాలిక ఒకసారి వాక్యం తీసుకున్నారా? అందరూ తీసుకోండి ఒకసారి. కొత్త నిబంధన 164 పేజీ నంబర్ తీసుకుని చక్కగా 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం తీసుకుని 10వ అధ్యాయం అలా ఉంచండి. అంతే. 10వ అధ్యాయంలో ఈ పూట మనం 3-4 వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. అపోస్తులైన పౌలు అంటున్న మాట, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. యుద్ధము, ఇది యుద్ధభూమి. ఇక్కడ యుద్ధము, పోరాటాలు ఉంటాయి. శరీరమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన యుద్ధం ఉంది. మనము పోరాడాలి, జయం పొందాలి, మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేసేటప్పుడంట సంఘముతో, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు, మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకువగలవాడైనట్టుగా, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు. పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి. అపోస్తులైన పౌలు బతిమిలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు సంఘమును. ఎదుటిగా ఉన్నప్పుడేమో అణుకువగా ఉంటాడు, దూరంగా ఉంటే ధైర్యంగా ఉంటాడు. ఆమేన్ చెప్పాలి. సంఘము ఎడల ఈ నిశ్చయత ఉండాలి. ఎదురుగా ఉన్నాడా? దగ్గరగా మీతో ఉన్నాడా? అణుకువగా. మీకు ఎదురు దగ్గర లేడా? దూరంగా ఉంటున్నాడా? అక్కడ ఉండాలి ధైర్యము, సంఘము ఎడల ధైర్యం. అందుకని అది ఎట్లాగా? దేవుని సాత్వికము, దేవుని మృదుత్వము, యేసుక్రీస్తు వారిని బట్టే బతిమిలాడుతున్నాడంట. కోప్పడట్లా, బతిమిలాడుతున్నాడు.
దేవుని సాత్వికం, దేవుని మృదుత్వం. దేవుని పేరిట అడుగుతున్నాడు, ఇక్కడ బతిమాలుకుంటున్నాడు. ఎదుట ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో జాగ్రత్తగా గమనించాలి. ఈ పూట వాక్యం ఎదుటగా ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు ఎలా ఉన్నారు, కాస్త ఎదుట లేనప్పుడు ఎట్లా ఉన్నారో వాక్యాన్ని బట్టి చూడాలి. ధైర్యం అంట సంఘం పట్ల. ఏ పరిచర్య అయితే చేస్తున్నాడో ఆ పరిచర్యలో ధైర్యం, ఏటైతే వెళ్తున్నాడో వాటిలో ఒక ధైర్యం. ఎందుకనంటే శరీర ప్రకారంగా నడుచుకొనుచున్న వారమని మమ్మను గురించి కొందరు అనుకొనుచున్నారు కదా. శరీర ప్రకారంగా నడుచుకుంటున్నారు, వీళ్ళకి శరీరంగానే తెలిసి వీళ్ళకి శరీరంగా నడుస్తున్నారు అనుకుంటున్నారంట కొందరు సంఘంలో. శరీరంగా నడుచుకుంటున్నారు, వీళ్ళు శరీరమైంది వాడుతున్నారు, శరీరంగా వెళుతున్నారు. అట్టి వారి ఏళ్ళ నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. వారి ఎల్ల కఠినముగానే ఉండాలి, కానీ నేను వచ్చినప్పుడు అలా ఉండకూడదని బతిమలాడుతున్నాను. సంఘ భారం ఇది. గద్దించాలి, ఆమెన్, హెచ్చరించాలి, సరిచేయాలి. ప్రేమ ప్రేమే, ఆమెన్ చెప్పాలి. ప్రేమతోనే ఇవి చేసేది, పగతో కాదు. లోకంలో పగ ఉంటుంది, లోకంలో ద్వేషం ఉంటుంది. మనము లోకంలోనే ఉన్నాం, కాకపోతే ఇక్కడ మనకు ఒకటి ఉంది, సంఘము అనేది ఒక పేరు ఉంది. ఈ సంఘంలో గద్దింపు, హెచ్చరిక, సరిచేయటకు తప్ప తోసివేసుకోవట కాదు. ప్రభువైన దేవుని పేరిట బతిమాలుకుంటున్నాడంట. బతిమాలుకుంటూ వారిని కఠినంగానే ఉండాలి, అయితే నేను వచ్చినప్పుడు అట్లా ఉండకూడదు అని చెబుతూ, మేము శరీరంగా నడుచుకుంటున్నా అంటున్నారు కదా. ఇప్పుడు 3వ వాక్యం చూడండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. శరీరంగా మేము నడుస్తున్నామే కానీ, స్తోత్రం చెప్పండి, యుద్ధమైతే శరీరంగా చెయ్యం. అర్థమైందా? శరీరంగా నడిచినంత మాత్రాన శరీరమైన యుద్ధం ఏంటి? మాటకు మాట, తోటలాగా పేలిపోవటమే. మాట వచ్చింది, మీరు ఈ మధ్య చూస్తుంటారు, కొన్ని ఫోన్లో ఉన్న వాళ్ళు అందరూ తెలిసి ఉంటుంది, చర్చిల్లో గలాట ఎక్కడో జరిగిందన్నట్టుగా. మాటకు మాట. ఎందుకని? అవి ఆ సంఘాలు పెద్దలు వాళ్ళు వాటాలు వేసుకుని, పెద్దలుంటే పెద్దల బాధ, సంఘంలో సమస్యలు ఎన్నో. నా ప్రియ సహోదరులారా, అపోస్తులైన పౌలు అంటాడు, శరీరంగా మేము నడిస్తే శరీరంగానే యుద్ధం చెయ్యము. ఎంతమందికి అర్థమైందో? శరీర ప్రకారం యుద్ధం చేయము. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. శరీర ప్రకారం యుద్ధం ఎవరు చేయకూడదు. యేసయ్య రక్తంలో కడగబడ్డావా? యేసు క్రీస్తు రక్తములో శుద్ధి చేయబడ్డావా? ఇక యుద్ధము యెహోవాదే. శరీరమైన యుద్ధం కాదు, శరీరమైన యుద్ధం ఇది శరీరమైనది కాదండి, ఆత్మ సంబంధమైన యాత్ర. ఇందులో నీ ఆత్మ పరలోకము చేర్చబడాలి, పరిశుద్ధ దేవుని దగ్గరికి చేరాలి. ఇక్కడ అనుదినము దినదినము నూతన పరచబడాలి, నువ్వు కట్టబడాలి. ప్రభువైన దేవుని సముఖములో సరిచేయబడుతూ ఉండాలి, కట్టబడుతూ ఉండాలి. లోతుకు, ఇంకా లోతుకు వేరు పారుతూ ఉండాలి. ప్రేమలోను లోతుకు వెళుతూ ఉండాలి, నాటబడుతూ ఉండాలి. ఇక్కడే సరిచేస్తూ ఉండాలి, సరిచేయబడతా ఉండాలి. ఏది ఎక్కడ మాలిన్యం అంటకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా, సంఘము దేవుని ఎదుట ముడతైన కళంకమైన లేకుండా పరిశుద్ధతలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. సంఘము పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. సంఘం ఇవ్వాలి, సిస్టమ్ బాగా, స్తోత్రం చెప్పండి. అయితే సంఘము పరిశుద్ధపరచబడాలి. సంఘము పరిశుద్ధపరచబడటానికి ఈ సంఘములో ఎక్కడ కలత, ముడత,
మాలిన్యం, కళంకం అంటుతూనే ఉంటుంది ఎక్కడో చోట. అది సరి అయిపోతూ ఉండాలి. స్తోత్రం చెప్పాలి. సరి చేయబడుతూ పరిశుద్ధతలోనికి రావాలి. పరిశుద్ధతలోనికి రానిది సంఘము కాదు. పరిశుద్ధతలోనికి రావాలి. పరిశుద్ధుడైన ప్రభువైన దేవుని వధువు సంఘంగా మార్చబడాలి. యేసు క్రీస్తు వారి ఎదుట సిద్ధపరచబడాలి. కనుక శరీర సంబంధంగా ఉన్నంత మాత్రాన శరీరముతో యుద్ధం చేసే వాళ్ళమేమి కాదు. మేము శరీరమైన యుద్ధం చేయకూడదు. ఇక్కడ శరీరమైన యుద్ధం చేయటానికి కాదు, ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత రక్షించుకుంది ఈ సంఘమునకు తన యవన కాల యేసు క్రీస్తు యవన కాల రక్తమును పెట్టారు ఇందులో. ఇక్కడ శరీర కార్యాలు జరగటం కాదు. ఇక్కడ శరీరమైన వాటితో నడవటానికి కాదు. శరీరమైనది ఇక్కడ పని చేయటం కాదు. శరీరము వాటితో కలిసి ఉండటానికి కాదు. ఎప్పుడైతే ఇక్కడ శరీరమైనది కాకుండా శరీరులుగా ఉన్నా శరీర ప్రకారం యుద్ధము చేయము. స్తోత్రం చెప్పాలి. అర్థమైతేనే ముందుకెళ్తాను. ఆమేన్. శరీరంగా ఉన్నామని శరీరంతో యుద్ధం చేయకూడదు. మరి ఎలాగా? ఆమేన్ చెబుదామా? ఒకసారి దావీదు దేవుని యుద్ధం చేశాడు. ఇతడు చిన్నాడే, అతడు 6 మూరల జానుడు, అవహడ శత్రువు. అతడు అంటున్నాడు, చిన్నోడిని చూసి మాట్లాడుతున్నాడు. 40 రోజులు సుమారు ఆ కొండ మీదకి వచ్చి ఇశ్రాయేలు పాళెము దగ్గర మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా ఉన్నారా అని అంటున్నాడు. 40 రోజులు ఎవరు ఏం మాట్లాడలేదు. ఎవరికి వాళ్ళే తడుముకుంటున్నారు. మనకెందుకు? పరాక్రమశాలు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. సౌలు సైన్యం ఉంది, రాజుగా సౌలు ఉంటున్నాడు. అయినా ఎవరు మాట్లాడట్లా. ఈయన అంటాడు కదా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని యుద్ధం చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్తుంటే అంటాడు కదా, వీళ్ళందరూ ఏంటి కొడతాకు వస్తావా, చంపటాకు వస్తావా? చూడండి అక్కడ అంటాడు కదా, యుద్ధము యెహోవాదే, యెహోవా పేరిట నువ్వు తిరస్కరిస్తున్నావే, ఆ దేవుని పేరిట నేను వస్తున్నా అని దేవుని యుద్ధం చేశాడు. దేవుని యుద్ధం చేసి ఎప్పుడైతే దేవుని పక్షంగా నిలబడ్డాడో అక్కడ దేవునికి మహిమ కలిగింది. దేవుని నామం గణపరచబడింది. హల్లెలూయా. దేవుని నామం గణపరచబడటానికి దావీదు, నీవు కత్తెయు ఈటయు బల్లెము ధరించుకున్న మీద కూర్చున్నావు, అయితే నీవు తిరస్కరిస్తున్న ఇశ్రాయేలు దేవుడు. ఆయన ఎలా ధరించుకోతాడండి అవహడోడు? చూస్తారా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 17వ అధ్యాయం క్షమించాలి, 17వ అధ్యాయము 45వ వాక్యం చూడండి. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకున్న మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వాక్యం చదువుతున్నాను. తిరస్కరించిన ఇశ్రాయేలీల దేవుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినము ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాదని ఈ దండువారు తెలుసుకుందురు. యుద్ధము, స్తోత్రం చెబుదామా, యుద్ధము యెహోవాదే. అది శరీరం అంటే. స్తోత్రం చెప్తారా? శరీరం యుద్ధం వచ్చిందిగా. శరీర యుద్ధం ఏదో తెలియాలి ముందు, ఆత్మ సంబంధమైనది ఏదో తెలియాలి. నీవు ఆత్మీయుడివైతే ఆత్మ సంబంధంగా మాట్లాడతావు, ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తావు. ఆత్మ సంబంధమైన యుద్ధం ఎలా ఉంటుందో ధ్యానం చేద్దాం ఈ పూట. ఆత్మ సంబంధివైతే ఆత్మ సంబంధంగా ఉంటాం. శరీరంగానే ఉన్నాడు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధం చేశాడు. మేము శరీరంగా ఉన్న శరీర సంబంధమైన యుద్ధం చెయ్యం. యుద్ధము యెహోవాదే అని వెళుతున్నాడు.
ఆయన దగ్గర కత్తి ఉంది, ఈటుంది, బళ్ళెం ఉంది. తన కత్తి మోసేవాడున్నాడు, ఎత్తుకు 6 మూరల జానుడున్నాడు. తన ఎదుటికి వెళ్తున్నాడు, తనతో మాట్లాడేటప్పుడు అంటున్నాడు, ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు, నిశ్చయంగా నీ తల నరకబడుతుంది. వెళుతున్నాడు. యుద్ధం నువ్వు తిరస్కరించావే, తోసివేసావే, ఆ దేవుని పేరిటే నేను వస్తున్నాను, ఆ దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. ఎప్పుడైతే ఇంత యుద్ధం జరిగిందో, దేవుడు యుద్ధం చేసిన తర్వాత గొప్ప విజయం దావీదుకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పాలి. దావీదుకు విజయం దొరికింది. విజయం దొరికిన తర్వాత ఇదిగో అక్కడ అంటున్నారు, అక్కడ ఎవరు, ఇతను ఎవరు, ఈ కుర్రోడు ఎవరు అని మాట్లాడుతున్నారు. దావీదు 18వ అధ్యాయం కూడా వచ్చేపాటికి, దావీదు సౌలుతో మాట్లాడటం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. గమనించాలి, యుద్ధం ఒకటి జరిగింది. జాగ్రత్త మనసు పెడితే యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది? సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలుకు ఇదేంటి, సౌలు ఆయుధాలు ధరించుకోమంటే ధరించుకోవాలా. సౌలు వాడే ఆయుధాలు ఏదైతే అవి ధరించుకోవాలా. యుద్ధం జరిగిన తర్వాత దేవుని నామం ఘనత కలిగింది, ఘనపరచబడింది. మన దేవుని నామంకి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. ఆమేన్. ఘనత రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రభావం చెల్లును గాక. నీ దేవుని నామానికి మహిమ రావాలి నిన్ను బట్టి. ఎప్పుడైతే మహిమ పరచబడిందో చూడండి, 18వ అధ్యాయంలో దావీదు హృదయము యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. ఆ దినమున తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకున్నాడు. చూడండి 3వ వాక్యంలో, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేస్తున్నాడు. యోనాతాను దావీదు ఏం చేశాడు? నిబంధన, ప్రామిస్ చేస్తున్నాడు. ఒక మాట ఇచ్చేసాడు, నువ్వే నా ప్రాణ స్నేహితుడివి, నీవే నా ప్రాణ స్నేహితుడివి. తండ్రితో మాట్లాడుతుంటే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయినాయి అంట. హృదయము కలిసిపోవాలి. ఆమేన్. హృదయము కలిసిపోవాలి. హృదయం కలిసిపోయిన తర్వాత ఒక నిబంధన జరగాలి. హృదయం కలవాలి, మాట కాదు కలిసేది, హృదయం కలవాలి. దేవుని యుద్ధం చేశాడు. ఒకటి, దేవుని పక్షంగా యుద్ధం చేశాడు, దేవునికి మహిమ వచ్చింది. ఇక్కడ దావీదుతో యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఒక ఒప్పందం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకుంటమే కాకుండా ఆ కింద చదువుతుండే 4వ వాక్యం, మరియు యోనాతాను తన దుప్పటే, రెండోది కత్తి, తన విల్లు, నడికట్టు, ఈ 4 తీసి దావీదుకి ఇచ్చేసాడంట. ఆమేన్ చెబుదామా? ఇక్కడే ఒక చిన్న మాట గ్రహించాలి ఎవరైనా. హృదయం కలిసిపోయింది. అందరు ఇక్కడే ఉన్నారా? ఎట్లా ఉండదు, హృదయం కలిసిపోయింది. నిబంధన చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడు? దావీదు చేసిన పనేంటి? యెహోవా యుద్ధం చేశాడు. కత్తితో ఈటితో యుద్ధం చేయుడు, యెహోవాకి అక్కర్లేదు, దేవుడే యుద్ధం చేస్తాడని ప్రజలు తెలుసుకోవాలి, లోకం తెలుసుకోవాలని చెప్పి ఆయన యుద్ధం చేశాడు. దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుని కార్యం జరిగింది అక్కడ, దేవునికి మహిమ వచ్చింది. అప్పుడు అక్కడికి వచ్చాడు సౌలు దగ్గరికి, రాజుగా ఉన్న సౌలు దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే సౌలు దగ్గరకు వచ్చాడో అక్కడ మాట్లాడుతున్నాడో యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిన తర్వాత వారిద్దరికి ఒక నిబంధన చేసుకున్నారు. నీవే నా ప్రాణ స్నేహితుడివి, ఇక నీవు తప్పెవరు లేరు, నీవే నా ప్రాణ స్నేహితుడు. హృదయము కలిసింది. జాగ్రత్తగా ఆలకించాలి, నోటి మాట కాదు, హృదయములో ఒక నిబంధన, హృదయం నుండి ఒక నిశ్చయత ఎప్పుడైతే కలిగిందో అప్పటికి యుద్ధం చేసిన వాడే యోనాతాను, అప్పటికి పరాక్రమం తెలిసిన వాడే, పని చేసేవాడే, సైన్యం నడిపేవాడే. ఏదైతే తనకుందో దుప్పటి ఒకటి, తన దుప్పటి తనకుందేంటిది, ఇంకా తన దగ్గర ఉండదు కత్తి, తన విల్లు మరొకటి, తన
నడికట్టు, ఈ 4 తీసి ఆయనకి ఇచ్చేసాడంట. దుప్పటి ఏలియా దగ్గర దుప్పటి ఏం చేసింది? స్తోత్రం చెబుదామా? ఏలియా దుప్పటి ఏం చేసింది? ఏలియా దేవా అని యోర్దాను కొడితే యోర్దాను 2 పాయలు అయిపోయింది. దుప్పటి ఆత్మను చూపిస్తుంది ఒకటి. మరొకటి ఇక్కడ ఏంటో తెలుసా? కత్తి, తన కత్తి పట్టుకుని, కత్తేగా అప్పుడు యుద్ధం. ఎవరి చేతుల్లో ఏముండాలి? దేనికైనా ఎటు వెళ్ళాలన్నా కత్తితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి ఎత్తుకు వెళ్ళకుండా ఎంత కుదురుద్దా? సైనికుడి దగ్గర ఉండాల్సింది ఏంటిది? కత్తి. ఏంటో పోగొట్టుకుని ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన కత్తిని, తన దుప్పటిని, తన విల్లును, తన నడికట్టు, ఏది నడికట్టు? సత్యం అనే దట్టి, ఈ నడుముకు ఉండవలసిన దాన్ని సమస్తము ఆయన దగ్గర పెట్టేశాడు. ఇక అంతే, దావీదుకి ఇచ్చేసాడు. దావీదా, నా హృదయమే నీతో కలిసిపోయింది. ఇక నాకు దుప్పటితో పని లేదు, కత్తితో పని లేదు, ఇక ఇదిగో ఈ విల్లుతో పని లేదు, ఈ నడికట్టుతో పని లేదు, ఇదిగో సమస్తము నీ వైపోయి ఉన్నావు అంతే. నీకు ఇచ్చేసా. కత్తిని తీసి అక్కడ పెట్టాడు. ఇక అతన్ని ఎప్పుడు శత్రువుగా చూడాల, ప్రాణ స్నేహితుడు. తన ప్రాణ స్నేహితుడిగా చేసి, మీరు గమనిస్తే బైబిల్లో ఇదిగో నిబంధన చేశావు. దేవుడే మన సాక్షి. ప్రతి మాటలో యెహోవా సాక్షి మనకు. నీ మధ్యన నా మధ్యన దేవుడున్నాడు తెలుసా? నీవు నాకు మేలు చేయాలి, నీవు నాకు మేలు చేయాలి, నీవు నా ప్రాణ స్నేహితుడివి. నా ప్రియ సహోదరులారా, హృదయము కలిస్తే కత్తినైనా విడిచిపెడతాం, దుప్పటినైనా, విల్లునైనా, నడికట్టునైనా విడిచిపెడతాం. విడిచిపెట్టేది ఎప్పుడు? హృదయము కలవాలి. కలిసినప్పుడే విడిచిపెట్టేది. లేకపోతే కత్తే, యుద్ధానికి కత్తే, కత్తే, విల్లే, నడికట్టే. ఈ పట్టుకున్నాం అనుకో, మళ్ళీ బయలుదేరుతాం, యుద్ధానికి బయలుదేరుతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటాం. మళ్ళీ మామూలే, షరా మామూలే. రేపు మారదిక. రేపు అనేది మార్పు లేదు. ఎప్పుడు ఎలా ఉన్నాం, నిన్న నేడు అలాగుండిపోతాం. అలా ఉండేది ఆధ్యాత్మిక జీవితం కాదు. యెహోవా యుద్ధము చేసిన దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయింది. హల్లెలూయా. అందుకని శరీరము ప్రకారమైంది కాదు. ఆమెన్ చెప్పాలి. శరీర ప్రకారమైన యుద్ధం చేసేవాళ్ళు కాదంట వీళ్ళు. శరీర ప్రకారంగా మాట్లాడినా శరీరంతో యుద్ధం చేయరంట. వీళ్ళు యుద్ధం చేసేది ఏంటో తెలుసా? 4వ వాక్యం చూడండి. మా యుద్ధోపకరణములు. మా యుద్ధ పరికరాలు ఎట్లాంటి? మా యుద్ధ పరికరాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట. ఆమేన్ చెప్పండి. దేవుని ఎదుట. హల్లెలూయా. దేవుని ఎదుటికి వెళ్ళాలి. ఆమేన్. ఒక యుద్ధం చేస్తున్నాం. ఏది అది? ఏ యుద్ధం? హాని చేసేది కాదు. మనం అనుకుంటాం యుద్ధం అంటే ఏదో హాని జరుగుద్ది. హాని చేసేది కాదక్క. అక్కడ యెహోవా యుద్ధం అక్కడ అవసరం. దేవుని నామానికి మహిమ కావాలి అంటే యుద్ధం చేసేవాళ్ళు ఉండాలి. దావీదు వెళ్ళాడు, దావీదు నడిపించబడ్డాడు, దేవుని కొరకు ఒక యుద్ధం చేశాడు. అక్కడ దేవునికి మహిమ వచ్చింది. నేను అడుగుతున్నాను, మనకి మన యుద్ధము పోరాటం వస్తే మనం ఏం పోరాడుతున్నాము? మనం ఏ యుద్ధం చేస్తున్నాము? శరీరంగా ఉన్నాగా వాళ్ళు అట్టగా అయిపోవాలరా, పాడైపోవాలరా. ఇది మన యుద్ధం. శరీరమైన యుద్ధం మనం ఎలాంటిదంటే మనం చూడలేం, సహించలేం. శరీరంగా ఉన్నాం అంటే శరీరంగా వాళ్ళని క్షేమం కోరం. ఇది కాదు యుద్ధం అంటే. ఇది కాదు. వారి దేవుని ఎదుట శత్రువైన వారిని, సాతాను బంధకాల్లో పడి ఉన్న వారిని, సాతాను కబంధ హస్తాల్లో చిక్కబడిన వారిని, పాప బంధకాల్లో పడి ఉన్నారు. అదుగో పాపము, శాపము, రోగము చేత, రుగ్మత చేత పట్టబడిపోయిన వారిని బయటికి లాగటానికి ఎటువంటి దుర్గములైనా పడద్రోయాలి అక్కడ. ఆమేన్. ఎంతటి గోడైనా పడదోయబడాలి. ఎటువంటి గోడైనా పడదోయబడాలి. ఆ వ్యక్తి రక్షించబడాలి, ఆ కుటుంబం రక్షించబడాలి, ఆ సహోదరుడు రక్షించబడాలి. అంతేగాని ఇక్కడ చూడండి, మన వాడుకలేంటో తెలుసా? నన్ను అన్నారు కాబట్టి, నన్ను విన్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం
చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడేమో కానీ కొన్ని సహవాసాలు చూస్తాను, ఖచ్చితంగా ఇదే కోరుకుంటారు. మా యుద్ధ పరికరాలు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి. శరీర సంబంధమైనవి ఎక్కడ? ఎందుకని? రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడు. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం తిండి ఎవరైనా. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన 7వ వాక్యం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధముగా ఉన్నది, విరోధి అయి ఉన్నది, విరోధమై ఉన్నదంట. శరీరానుసారమైన మనసు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. ఇంకా శరీరమైంది ఏం కోరుకుంటుంది తెలుసా? శరీరమైంది మరణాన్నే కోరుకుంటుంది. శరీరమైన మనసు ఏం కోరుకుంటుంది? మరణం, మరణం, మరణం. అందుకే అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, శరీర సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన యుద్ధం కాదు, శరీర సంబంధమైన యుద్ధ పరికరాలు మా దగ్గర లేవు. మా ఈ దేవుని ఎదుట, దేవుని ఎదుట, మా దేవుని ఎదుటికి వెళతాం. మా దేవుని ఎదుటికి వెళ్తే ఏం చేస్తారంట చూడండి. దేవుని ఎదుట 4వ వాక్యంలో, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను ఎక్కడ పడద్రోయాలి? ఆమేన్ చెప్పండి. ఏదైనా మన దేవుని ఎదుటకు తీసుకెళ్ళాలి. యుద్ధము యెహోవాది, మంద కాదు యుద్ధం, మనం చేసేది కాదు. సమస్తము ప్రభువే చూసుకుంటాడు. విశ్వాసమున కర్త మనం సరవటం వరకు, మన వరకే. నిజంగా ఇలాగే ఉన్నావా? శరీరమైంది ఏమిటో తెలుసా? శరీరమైన దాంట్లో గలతీ పత్రిక 5వ అధ్యాయం తీయండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు. గలతీ పత్రిక తీస్తారా? గలతీలకు రాసిన పత్రిక 5:13 చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అదేమనగా ఒకటి అక్కడ కనపడుతుంది చూడండి. శరీర కార్యాల్లో ఒకటి జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం. ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు, శరీరం దేవునికి లోపడద్దా? దేవుని ధర్మశాస్త్రం లోపడద్దా? దేవుని కొరకు పనిచేస్తుందా? ఏమి చేయదు. దేవుని వైపు చూడదు, దేవుని తట్టు చూడదు, దేవుని పైన ఆనుకోదు, దేవునికి లోపడదు. శరీరమైంది. అపోస్తలుడైన పౌలు అంటారు, మా ఈ శరీర సంబంధమైన, శరీరమైనవి అయితే ఇవన్నీ వస్తాయి. మీరు చదివారు చూడండి, అక్కడ 5:13 ఉంది కదా, పక్కనే ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 5:13 కనపడుతున్నాయే శరీర కార్యాలు అన్నమాట. అవన్నీ శరీరమైన. అక్కడ విగ్రహారాధన, విచారము, ద్వేషము, కలహాలు, మత్సరాలు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు వీటితోనే ఉండిపోతాయి. వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. వీటితో ఉంటే ఏటితో? అల్లరితో, ఆటపాటలతో, మిత్తతలు, అసూయలు, ద్వేషాలు, పగలు, కక్షలు. ఇవి కాదు కోరుకునేది. అది శరీరమైందైతే కనుక అదే కోరుకుంటుంది. శరీర సంబంధంగా ఉండకూడదు. శరీర ఆశలు, శరీరమైన వాటన్నిటితో కలిగి యుద్ధం చేస్తున్నామేమో ఈ పూట. యెహోవా యుద్ధము. ఆమేన్. యుద్ధము యెహోవాది. మన దేవునికి మహిమ కలుగునగాక, ప్రభువుకు మహిమ కలగలను. అందుకని దేవుని ఎదుట శరీర సంబంధమైనవి కావు. కానీ చూడండి, ఇప్పుడు చూడండి 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యంలో, దేవుని ఎదుట శరీరం లోపడదు, ధర్మశాస్త్రం లోపడదు, దేవుని చూడదు, దేవుని తట్టు చూడదు. కనుక ఇక్కడ అంటాడు కదా, దేవుని ఎదుట దుర్గములను. దేవుని దుర్గం అంటే ఏంటయ్యి? దుర్గం అంటే గోడలైన, పెద్ద గోడలైనా, ఎత్తైన, ఎంతటి ఎత్తైన అయినా, ఎంతటి ఎత్తున్నాయి, ఎత్తుకున్నాయి అనుకోండి, ఎరుకో గోడలు చూస్తే దాటలేదు. మనం కాదు, ఇశ్రాయేలీయులు ఎరుకో గోడలు చూశారు, వెళ్ళలేము. వాళ్ళు రానిట్లేదు, గేట్లు వేసారు, వెళ్తాక లేదు, దారి లేదు.
ఏం చేయాలి? మా లోపల కొండ వెళ్ళొద్దు. వీళ్ళేమి ఆశించరు, వీళ్ళు ఆశించేవాళ్ళు కాదు, తీసుకునేవాళ్ళు కాదు. తీసుకుంటే వీళ్ళ దేవుడే ఊరుకోడు ముందు ఏదైనా పట్టుకుంటే. కనుక వీళ్ళు ఏమి తీసుకోరు, కాకపోతే ఆ మార్గం గుండా వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళటానికి వీల్లేదయ్యా, మా కోటలో కూడా మా లోపల నెలని మీరేమో మాకు తెలియదు అన్న. 7 రోజులు ఎరుకో గోడల చుట్టూ తిరిగి స్తోత్రం చెప్పండి. ఎవరన్నా పొలుగు పెట్టి పొడిచారా? ఉందా బైబిల్లో ఏమన్నా? పొలుగులు పెట్టి పొడిచారు, ప్రొక్లైన్ పెట్టి తోసారు అని ఏమన్నా ఉందా? మనం ఏం చేస్తాం? మనమైతే కనుక ఎంత పెద్ద గోడ అయితే అవదండి. ఏమన్నా అవదండి. ఆత్మలో ఎంత సమస్య ఎదురైనా, ఆధ్యాత్మిక జీవితం ఎంత ఎదురుగా ఉన్నా, నిశ్చయముగా విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూసి వెళ్ళటమే, అంతే. వారు విశ్వాసంతో ఎరుకో గోడలు కూల్చిరి. విశ్వాసమే నువ్వు చేయాల్సింది. అందుకే దేవుని ఎదుట దుర్గములు పడదోతాం. స్తోత్రం చెప్పండి. అవి మనుషుల మీద పడాలని కాదు, మనుషుల మీద పడద్రోయబడాలని కాదు. మేము దేవుని ఎదుట, ఆమేన్, దేవుని ఎదుట దుర్గములు పడదోస్తాం. మా దేవుని ఎదుటికి వెళతాం, మా దేవుని ఎదుట వాటిని పెడతాం. నువ్వు శరీరంగా పెట్టావా? శరీరమైన ప్రార్థన. శరీరమైన ప్రార్థన ఏం కోరుకుంటుంది? శరీరం ఏం కోరుకుంటుంది? మరణం కోరుకుంటుంది. శరీరమైన ప్రార్థన ఏం కోరుకుంటుంది? ఘనత కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుంది? నేను హెచ్చించబడాలి, నన్ను ఉన్నాడుగా, ఇదిగో నేనే ఉండాలి, నేనే చేయాలి, నేనే ఉండాలి, నేను లేకపోతే అక్కడే ఉండకూడదు. తన్ను తాను ఎప్పుడు కోరుకుంటుంది. గర్వం రావటానికి ఏం అక్కర్లా. గర్వం సులువుగా వచ్చేస్తుంది, దానికి ఏం అక్కర్లేదు. గర్వానికి కావాల్సింది ఏమిలా, లోపల కొంచెం చోటిస్తే చాలు, మొత్తం వాకిలంతా అయిపోతుంది. నా ప్రియ సహోదరులారా, దేవుని ఎదుట పడదోస్తాం, దేవుని ఎదుట దుర్గములను పడదోస్తాం. ఈ ప్రార్థన ఉందా నీ కుటుంబంలో? ఏ సాతాను కోట ఉందో నీకు తెలిసి నువ్వు అడుగుతున్నావా? ప్రభువా, ఈ కోటలో కనుక వెళితే నా బిడ్డలు రక్షించబడు. ఈ చెడు అలవాటుకి వెళ్ళిపోతున్నారు, నువ్వు చూస్తూ కాముకుంటున్నావు, తెలుసుకుని మౌనంగా ఉంటున్నావేమో. అయితే ఇశ్రాయేలు పాళెంలో ఒకడున్నారండి, ఫినెహాస్ అని. ఇశ్రాయేలీల మధ్యలో ఒకడున్నాడు, తమ దేవుని పక్షముగా, ఆమేన్ చెప్పాలి, దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధిగా సర్దల వెళ్ళి ఇశ్రాయేలుడై ఉండి ఆ పక్కనే ఉన్న వేరొకళ్ళని తెచ్చాడు. దేవుడు వద్దన్న వారిని కోరుకుని తెచ్చుకున్నారు. వాళ్ళని పెట్టి జడ్జిమెంట్ గారు లోపల ఉంటున్నారంటే దేవుని శాపం, దేవుని కోపం ఆ పాళెం మీదకి వచ్చేసింది. రేపటి తెల్లవారేపాటికి ఎంతమందో అక్కడ సంఖ్య చూడండి, అసలు ఎంతమందో ప్రాణం పోవాల్సి ఉంది. ఒక్కని బట్టి ఇశ్రాయేలు 12 గోత్రాలు పెద్దల్లో ఉన్న వాళ్ళు పెద్దలు వారే తమ బిడ్డలు చంపాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎంత ఘోరమైన పాపం, వ్యభిచార పాపం. ఆ పాపాన్ని బట్టి వీళ్ళందరూ దుఃఖపడిపోతున్నారు. అయ్యో, మన చేతులతో మీరే చంపాలి, ఇప్పుడు మీరే నీ బిడ్డలు చంపుకోవాలి. యెహోవాకు వ్యతిరేకమైంది పాపం అక్కడ పనిచేస్తుంది. రండి పాళెం, అందరూ అదుగో పాళెం ఎదుటికి వచ్చారు. ప్రత్యక్ష గుడారం దగ్గర మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. రేపు తెల్లవారేపాటికి జరగాలి, సరేనా? ఇశ్రాయేలు పెద్దలందరూ చెప్తున్నారు. అప్పటికి వీడంట పాళెంలో వీళ్ళిద్దరు కలిసి చక్కగా ఈ గుడారం నుండి ఆ గుడారానికి వెళ్తున్నారంట. ఫినెహాస్ ఒకడు చూశాడు, రోషం కలిగిన దేవునికే ఈవిడు విరుద్ధంగా నడుస్తాడా? ఈట ఎత్తికెళ్ళి ఇద్దరిని ఒక్క దెబ్బలో పొడి చేశాడు. అంతే, అక్కడతో ఆ తెగులు, ఆమెన్ చెప్పండి, తెగులు ఆగిపోయింది. ఒక్కడిని బట్టి 12 గోత్రాల్లో మరణమే. 12 గోత్రాలు పెద్దలు ఎవరెవరితో వారి బిడ్డలు ఎవరైతే వాళ్ళు తామనే చంపుకోవాలి. అది నీ దేవుడు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగానే ఉండాలి. నీ దేవుడు దుష్టత్వం చూసి ఆనందించడు, నీవు కూడా నీ దేవునికి ప్రతినిధిగా మారాలి. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, రా నీ దేవుని పక్షంగా. నువ్వు దేవుని తట్టు తిరిగావనుకో,
తాను చేయనుద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడతాడు. ఆమేన్. దేవుడు చేయదలిసిన కీడు చేయుడిక చెడుతనం విడిచిపెట్టి పశ్చాత్తాపడితే. ఈ రాత్రి దేవుని ప్రేమతో కోరుకునేది ఒకటే, నీ ఆయుధం ఇది శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైన యుద్ధం చేయడానికి నువ్వు సంసిద్ధమా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శరీర సంబంధమైనవి అయితే కావు. మేము శరీరంగా నడుస్తున్నాం, శరీరంగా యుద్ధం చెయ్యం. మా యుద్ధ పరికరాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుటికి వెళ్తాం. ఆమేన్. ఎటువంటి ఏం చేస్తారంటే వీళ్ళు దుర్గాలను కూడా పడద్రోస్తారు. అవును, ఎరికో గోడలు అలాగే కూలిపోయింది. విశ్వాస కార్యములు ప్రభు చేయబోతున్నాడు. విశ్వాస కార్యాలు ఇవి. విశ్వాస కార్యాలు వీటికి ఏంటంటే తమ దేవుని యందు విశ్వాసం ఉంచటమే నీ పని. అంతే. నీ దేవుని పైన విశ్వాస నేత్రాలు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఎదురు చూడాలి. ప్రభా ఏ పెట్టే బంధకాల్లో ఉన్నాడో కట్లు విప్పబడాలి, సాతాను బంధకాలను బయటికి రావాలి. ఇదిగో నీ ముందు ఎలా పాడవుతున్నా, సంఘములు ఆత్మకార్యాలు ఆగిపోతున్నా, సంఘం పాడవుతూ ఉన్నా చలనం లేనట్టుగా కఠినంగా ఉంటున్నావేమో, కానీ ఇదిగో ఎవరో ఒకళ్ళని దేవుడు ఫినెహాసు లాంటి వాళ్ళు లేవనెత్తాడు. దేవుని పని దేవుడు పాడు చేయను, ఎవరో ఒకళ్ళు లేవనెత్తాడు. ఎస్తేరు కాలంలో ఎస్తేరు చేయలేము అనుకుంటున్నామేమో, ఒకవేళ మా దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం ఇస్తాడు. ఆమేన్. దేవుడు తన పనేమీ ఆపడండి. మనము మన దేవుని ప్రతినిధులమైతే గనక, మన దేవుని పక్షంగా ఉంటే గనక, మన గ్రామాన్ని బట్టి, మన పిల్లలు, కుటుంబాలు, మనల్ని బట్టి ఎవరిని బట్టి వారు ప్రభువైన దేవుని సముఖంలో కావలసిందని తెలుసండి. మేము యుద్ధో పరికరాలు ఎటువంటివి, శరీర సంబంధమైనవి కావు. శరీరమైన భాష కాదు అక్కడ కావాల్సింది. నీవు ఆత్మీయుడిగా మార్చబడాలి, ఆత్మ సంబంధమైన ఆయుధంగా మారాలి, ఆత్మ సంబంధమైన వాటిని ధరించుకోవాలి. రా, నీ దేవుని ఎదుటికి రా, వాటిని ధరించుకొని. అందుకే దశలోనికి పత్రిక చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో 5వ అధ్యాయం వెలుగు సంబంధులము. చూడండి, 8 వాక్యం చదువుతున్నాను. 5:8 మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక, చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. మనం పగటి వారమై ఉన్నాం, వెలుగు సంబంధులమై ఉన్నాం, మత్తులమై ఉండకుండా విశ్వాస ప్రేమను కవచము. విశ్వాసము, ప్రేమ. స్తోత్రం చెబుదామా? ఎక్కడ ప్రేమను పోగొట్టుకున్నామో, ఎక్కడ మన దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టేసామో, దేవుణ్ణి ప్రేమించే ప్రేమ అంతా తీసేసుకుని ఇంకెవరిని ప్రేమిస్తున్నాం? అరే, జీవం ఇచ్చిన దేవుడు, జీవింపజేసిన దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, సహాయకుడు దేవుడు, ఆ దేవుడే సమస్తము కలుగజేసిన దేవుని పైన ప్రేమను విడిచిపెట్టి, దేవుని పైన విశ్వాసం విడిచిపెట్టి దేనిపైన మనం విశ్వాసం పెడుతున్నామో? విశ్వసించేవాడు కలవరపడడు కదా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు కదా. విశ్వాసమైన కార్యాలు మనం చూడాలంటే విశ్వాసము, ప్రేమ అనే కవచం ధరించుకోవాలి. ఆమేన్. నువ్వు దేవుని ఎదుటికి రావాలిగా. నీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నేను అంటున్నట్టు మనం అనుకున్నట్టు వెళ్తే కుదరదు. అక్కడికి మనకు నచ్చినట్టు వెళ్తే కుదరదు. ఏమంటే, ధూపం వేసేటప్పుడు వేరొక ధూపారతి ఇస్తే అహరోను కుమారుడు చనిపోయాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ధూపం వేస్తున్నారు. ధూపార్తులు ప్రధాన యాజకుడు కొడుకు ధూపార్తులు అందిస్తున్నాడు. ధూపార్తి అందించేటప్పుడు వేరొక ధూపార్తి అందించాడు. వేరొకటి అందిస్తే చనిపోయాడు. కనీసం జీవం కలిగిన దేవునికి అయ్యో, ఆయన అహరోను కొడుకు, చెబుదాంలే, అరే నేను చెబుతున్నా ఈసారి అటు చేయమాక, ఏమన్నా అయిపోతాం. అక్కడ దేవుని సన్నిధి కోరుకుంటుంది ఎన్నటన్నిటికీ నీకు పరిశుద్ధతయే అనుకూలము. దేవునికి కావలసింది పరిశుద్ధత.
దేవునికి కావలసింది ఆయన మాటకు విధేయత, లోబడి ఉండటం. దహన బలులు, నైవేద్యములు కోరుకుంటాడు, కాదంటల్లా. వాటికంటే శ్రేష్టమైంది మాట వినాలి ముందు. నువ్వు మాట వినలేదనుకో, నువ్వు మాటతోటి చూడలేదనుకో, దేవునికి ఏం ఉండదు ఇంకా. కనుక నా ప్రియ సహోదరులారా, విశ్వాసము, మరొకటిది ప్రేమ అనే కవచము రక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. రక్షణ పొందుటకే నియమించను. కానీ చూడండి, అక్కడ ఆ మాట ఉంటుంది, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రతకు మనం చోటు పెట్టకూడదు. స్తోత్రం చెప్పాలి. ఉగ్రతకు చోటు పెట్టుకోవద్దు. ప్రేమతోనే చెబుతున్నాను, దండం పెట్టి చెప్పే మాట. ఉగ్రతకు మాత్రం చోటు ఖచ్చితంగా కనికర సంపన్నుడు, ఆమేన్, కృప కలిగిన దేవుడు, హల్లెలూయా, మన ప్రభు ప్రేమాస్వరూపి అని తప్పక మన ఏళ్ల కృప చూపుతారు. మనం మన దేవుని ఎదుటికి వెళ్ళేటప్పుడు విశ్వాసము, ప్రేమ ధరించుకోవాలి. విశ్వాసము, ప్రేమ అనే కవచం ధరించుకోవాలి. రక్షణ శిరస్త్రాణము, రక్షణ ఉంది కదా, నువ్వు పొందుకున్న రక్షణ ధరించుకోవాలి. నువ్వు కనపడేది దేవుని ఎదుట, అది మర్చిపోకూడదు. దేవుని ఎదుట కనపడాలి. ఆయన తప్పక కరుణించునుగాక, తప్పక కరుణిస్తాడు. నువ్వు దేవుని ఎదుటికి రావాలి. నువ్వు దేవుని ఎదుటికి రావాలి. దేవుని ఎదుటికి వచ్చావా, ఎటువంటిదైనా, స్తోత్రం చెప్పండి, ఎటువంటి దుర్గములైనా పడద్రోయబడతాయి. మనం దేవుని ఎదుటికి వెళ్ళాల, ఏం పడద్రోయబడదు. ఆ గోళ్ళ మన మీదే పడిపోతాయి. ఇటు తిరిగి మనం పడదొద్దాం అనుకునే మనమే పడిపోతాం. కొందరు రక్షిద్దామని వెళ్ళి అందులో పడిపోతారు, కొందరు కాపాడదామని వెళ్ళి చెప్పి వెళ్ళిపోతారు. అట్లా మనం దేవుని ఎదుటికి వచ్చామా, అయితే ప్రభు కృప చూపును గాక. ఏం ధరించుకోవాలి? విశ్వాసము, ప్రేమ. మరలా ప్రేమ తెచ్చుకో దేవుని దగ్గర, మరలా ప్రభు పాదాలు పట్టుకో, మరలా విశ్వాసం తెచ్చుకో. ఎక్కడ విశ్వాసం కోల్పోయావో విశ్వాసం తెచ్చుకో. మరలా నువ్వు పొందుకున్న రక్షణ కిరీటంగా ధరించుకో. ఇవి ధరించుకుని నిలబడు. మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరించునుగాక. యేసుక్రీస్తు దగ్గర ఎందుకు వచ్చామంట మనం? చూడండి, ఆ కింద మాటలో ఉంటది, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. రక్షణ పొందుటకు నియమించాడు. రక్షణ ఉగ్రత పాలవట కాదు. ఉగ్రత మనకి అక్కర్లేదు. ఉగ్రత కోసం కాదు ఈ యాత్ర. నీవు నేను రక్షించబడాలి, క్షేమంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మరొక మాట చూస్తారా? ఎఫెసీ పత్రిక తీస్తారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి, ఆ పక్కనే ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుండి చదువుతున్నప్పుడు, తొదకు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏంటంట? తొదకు. ఎందుకంటే దేవుని దగ్గర మనం కావలసింది ఏంటంటే మహాశక్తిని బట్టి ఆయన యందు బలం పొందుకోవాలి. ఎక్కడ బలహీనమయ్యామో ఏమండి, దేవుని దగ్గర సిగ్గుపడాల్సిన పనేం లేదు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు త్రోసివేసే దేవుడు ఏమీ కాదు. కనుక దేవుని సముఖంలో మరలా నువ్వు బలం తెచ్చుకోవాలి, బలం పొందుకోవాలి. ఎవరు ఆమెన్ చెప్పరా? పోన్లే, మీరు ఎట్టున్న దేవుని స్తోత్రం. ఇప్పుడు బలం పొందుకోవటానికి కూడా మీరు ఆమెన్ చెప్పు, ఆ మాట కూడా ఆమెన్ అన్నప్పుడు ఇంకేం చేస్తాం? బలం పొందుకోవాలి. దేవుని మహాశక్తిని బట్టి బలం పొందుకోవాలి. బలం పొందుకుని మీరు అపవాది తంత్రములు ఎదిరించాలి. హల్లెలూయా. అపవాది తంత్రాలయ్యో మనకు తెలియాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ సాతాను పనిచేస్తున్నాడో, ఎక్కడ శత్రువు పనిచేస్తున్నాడో సరిగా ఎరిగి పని చేయాలి. అపవాది తంత్రములు ఎరిగి, చూడండి అక్కడ, అపవాది తంత్రములు ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శరీరమైంది కాదు ఇది. శరీరమైన ఆయుధాలు ఇంత అక్కడ చదువుకున్నాం. శరీరమైనవి గలతీ పత్రిక 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 13, 14 వాక్యాలు ఉంటాయి. అవన్నీ శరీరమైనవి అనమాట. ఎంత ప్రార్థన చేసినా మక్కాయి నోరు తెరిసిందనుకో పాతాళమేక. ఎన్ని బల్లలైన తీసుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ఊర్లో ఇక్కడ ఆదివారం తీసుకుంటుంది, మళ్ళీ ఎక్కడ కనిలేదు ఆ గుళ్ళో కూడా తీసుకుంటుంది బల్ల. ఎక్కడైనా తీసుకుంటుంది. రొట్టి ద్రాక్షరసం అని కానీ తక్కువ తీసుకుంటుంది. జ్యూస్ తాగినట్టే తాగేస్తానంటే ఏం భయం ఉండదు. ఎంత ప్రార్థన చెయ్యి, ఒక్కసారి మోత తీసామా ఇక జోడిక అసలు మోగిపోద్ది అనమాట, ఆగదు. అది కాదు చెప్పట్ల. శరీర కార్యాలు అవి. శరీర కార్యాలు ఏది చేస్తున్నామో, ఏది విత్తుతున్నామో ఆ పంటకు వస్తాం. శరీరమైనవి కావు మా దుర్గములు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ రాత్రి నీ దుర్గం నీదేది? నీ ఆయుధమేది? ఈ పూట నీ ఆయుధం ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ ప్రేమ విడిచిపెట్టావో, ఎక్కడ విశ్వాసం విడిచిపెట్టావో, ఎక్కడ నీవు పొందుకున్న రక్షణ కిరీటం పడవేసుకున్నావో, ఎక్కడ నీ దేవుడు నిన్ను ప్రేమించిన కృపను పారవేశావో, ఎక్కడ నీ దేవుడు నిన్ను హెచ్చించిన స్థలమును విడిచిపెట్టావో, ఒకసారి అవన్నీ వాటిని సరి చేసుకుని శరీర సంబంధమైనదిగా కాకుండా దేవుని ఎదుటికి వచ్చేటప్పుడు దేవుని ఎదుటికి రావాలి. ఎందుకు? దుర్గములను పడద్రోయేవాడు ఆయనే. ఆమెన్ చెప్తారా? దుర్గములను పడద్రోయేవాడు ఆయనే. ఎటువంటి దుర్గములైనా పడద్రోయుటకు శక్తి కలిగిన దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆయుధాలు ధరించుకోవాలి. ఆయుధాలు లేకుండా వస్తే ఉండదు. ఆయుధాలు లేని ప్రార్థన ఎందుకు? ఏమండి, క్రియలు లేని ప్రార్థన ఎందుకు? ఈ పూట మన ఆయుధాలు సరిలేవు, ప్రార్థన కుదురుద్దా? కుదరదుగా. నువ్వు వచ్చినా సాతానుగా నీ మీద ఒకటి అడ్డగిచ్చేస్తాడు, ఆటంకపరిచేస్తాడు. కనుక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు బలవంతులం అవ్వాలంట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం, దేవుని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు అవ్వాలి. బలవంతులైన తర్వాత అపవాది తంత్రములు ఎదిరించుటకు, అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హల్లెలూయా. మొదట దేవుడి ఇచ్చే సర్వాంగ కవచము. ఎంతమంది మనసు పెడుతున్నారో స్తోత్రం చెప్పాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము. దేవుడిచ్చేది, మనుషుడిచ్చేది కాదక్క. మనుషుడి వైపు ఏమీ లేదు, మనుషుడి దగ్గర ఏమీ లేదు. నీవు నీ దేవుని ఎదుటికి వెళ్తే ఆ ప్రభువే దయచేయును గాక. దేవుడి ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. సర్వ శరీరానికి ధరింపజేస్తాడు ఆయన్ని. ఎందుకు? నువ్వు ఒకళ్ళని ఎదిరించాలి. ఆమేన్. అపవాది తంత్రములు ఎదిరించాలి. తంత్రాలు, మంత్రాలు వేరు, తంత్రాలు వేరు. చిల్లంగి, చేతబడి, బాణమతి ఇవన్నీ వేరు వేరు. వాటిలో తంత్రాలు ఇవి. అపవాది తంత్రాలు అనమాట. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే జీవము కలిగిన దేవుని ఎదుట నువ్వు ఒకటి ధరించుకోవాలి. ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును, సర్వ శరీరం నువ్వు ధరించేసుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకుని చూడండి, ధరించుకుని 12వ వాక్యం, ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎంతమంది ఒకసారి లెక్కేద్దామా? స్తోత్రం చెప్పండి. మరి చదువుతుంది 12వ వాక్యంలో, మనం పోరాడు శరీరులు కాదు, శరీరులతో కాదంట. ఒకటి ప్రధానులతోనూ అధికారులు, ప్రస్తుత అంధకారం. అక్కడ అంధకారం అంటే ఏంటి? అంధకారం అంటే చీకటైనా, చీకటి సంబంధం అన్నమాట. శరీరంతో కాదు. ఇందాక మీరు అనుకుంటే శరీరంతో కాదు, శరీరులుగా ఉన్న వాళ్ళని మనం రక్షించుకోవాలి. శరీరులతో కాదు మన పోరాటం. శరీరులతో ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? మనం వాళ్ళతో మనం ఏం చేస్తాం? వెళ్ళి శరీరం దగ్గర మనం ఏం చేయలేం. ఇప్పుడు తప్పిపోయాడు ఒక బిడ్డ, తప్పిపోయాడు. బైబిల్ ఏం చెప్తుంది? గలతీ పత్రిక చూస్తారా? గలతీ పత్రిక తీయండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట, సహోదరులారు, ఎవడైనా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో, చదవండి అక్క ఎవరన్నా, ప్రతివాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట చదువుతున్నా నేను. సరే నేను చదువుతా.
తాను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి, అంతే. ఆమె చెప్పండి, మంచి దారిలో తేవాలి. అది తప్పిపోయాడు, చిక్కుపోయాడు, ఆత్మ సంబంధంగా ఉన్నాడు. అరే, నేను కూడా అట్టాగే శోధించబడతానేమో, నేను కూడా అలా తప్పిపోతానేమో, నేను కూడా అలా పోతానేమో, నేను కూడా అలా పాడైపోతానేమో, దుష్టుడు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు పట్టుకున్నాడేమో అని చెప్పి నువ్వేం చేయాలి? మంచి దారికి అతన్ని తెచ్చుకోవాలి, అతన్ని తప్పించుకోవాలి. తప్పించుకోవటానికే అక్కడ తప్పించుకునే సాత్వికమైన మనస్సు అట్టివాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు పోరాడుతున్నావు, శరీరంతో కాదంట. తర్వాత ఎవరు? 12వ వాక్యంలో, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలతో పోరాడుతున్నావు. ఒకరితో వీళ్ళందరూ కలిసి నలుగురేరండి. ఒకరితో పోట్లాడేటప్పుడు మిగిలిన ముగ్గురు ఓన్లీ వాడు ఓడిపోయాక మనం వెళ్దాం కూర్చుంటాడా? స్టూల్ వేసుకుని చక్క కూర్చుంటా, ఈ లోపు జ్యూస్ తాగుతా. జయరాజు గడు వాడితో పోరాడినాయి, వాడికి ఇష్టమో ఓడితో. ఇప్పుడు మనోడు ఓడిపోయాడు అనుకో, మన ముగ్గురు వెళ్దాం సరేనా అనుకుని అట్లా కూర్చున్నాడు, చక్కగా తాపీగా టీ తాగుతుంటారా? అసలు మీకేం తిరిగినట్టు స్తోత్రం చెప్పండి. బంగారు తల్లి, అందరికీ వందనాలమ్మా. ఏమండి, ఒకడు పోరాడుతున్నప్పుడు, వీళ్ళు నలుగురు 4 విషయాలుగా పోరాడుతున్నప్పుడు, ఒక వ్యక్తే పోరాడుతున్నప్పుడు, ఒకడు కాలు మీదన కొడతాడు, తల మీదన కొడతాడు, చేతి మీదన కొడతాడు. ఎవడ పని వాడు పోరాటంలో అక్కడ పోరాటం జరుగుతుంది. వాడు వీడినన్న గెలవాలి, వీడు వాడినన్న గెలవాలి. అందుకే అతడు దూతతోనూ దేవునితో పోరాడి, స్తోత్రం చెప్పండి, పోరాడి గెలిచాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ప్రధానులు, శరీరంతో కాదు, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులు, ఆకాశ మండలం దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. వీళ్ళందరితో నువ్వు పోరాడేటప్పుడు ఒట్టిగిలి చేతులు ఉడుచుకుంటే వెళ్తే ఉంటుందా? ఎందుకో మరి ఈ పూట ఆత్మ సంబంధం ఆయుధాలు ధరించుకోండి. ఆమెన్. ఇక రోజులు తరిగిపోతున్నాయి. ప్రార్థన బలిపీఠం కట్టబడాలి. మరలా నీ దేవుని సమాధానం వచ్చునుగాక, నీ సమాధానమే కంచెగా మారునుగాక. మన దేవుని రక్తమును ధ్వజముగా ఎత్తిపట్టాలి, చేతపట్టాలి. యేసు రక్తమును ధ్వజంగా ఎత్తిపట్టు, యేసయ్య నామాన్ని ఎత్తిపట్టుకోవాలి. నువ్వు ఇక తరిగిపోతున్నాయి దినములు. నీ పోరాటానికి సమయం, ఈ సమయంలో నువ్వు పోరాడకుండా ఈ పని చేసే సమయంలో పని చెయ్యం. అతడు కోత కాలం ముందు, పంట సమయం మంది ఏం చేస్తాడంట? శుభ్రంగా నెమ్మదిగా ఉంటాడు. కోత సమయం ముందు సూర్యమని ఎడుతాడు సోమరుడు ఏం చేస్తాడంటే, అందరు విత్తనాలు వేసేటప్పుడేమో పాటలు పడుకుంటూ ఉంటాడు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. అందరు పంట అవుతుందని కాప, నాకు కూడా ఇంత పంట వచ్చేది, నా చేను కూడా ఇంత పండేది అనుకుంటాడు. అట్లాగే దేవుడు పెట్టిన దినాలు మనం ఏదో అనుకున్నాం, దేవుడు సమకూర్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు, మందిరం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉన్న సమయాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ ఉన్న సమయంలో ఈ రోజైనా శరీరమైనది కాదు, ఆత్మ సంబంధమైన అభిషేకం పొందుకొని ఆత్మ సంబంధమైన వానిగా నువ్వు సిద్ధపడి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయండి. ఆమెన్. ఏ సాతాను ఏ దుర్గం కట్టాడు, ఏది కట్టేశాడు, ఏ కోట్లా కట్టేశాడు, నీ నటిటు పోనీకుండా ఎక్కడ బంధించేశాడు, ఎక్కడ కట్టేశాడు, ఏ బంధకాలు ఉన్నావో వాటన్నిటి నుండి ప్రభుని దేవుడు జయించినట్లు నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకోవాలి. అప్పుడు నువ్వు ఎదురాడతావు, పోరాడతావు. 13వ వాక్యం ఎఫెసీ పత్రిక 6:13లో, అందుచేత మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై, నెరవేర్చే కొన్ని ఉంటాయి. ఆమెన్ చెప్పండి. నెరవేర్చి కొన్ని నెరవేర్చాలి. నెరవేర్చి నిలబట్టకు శక్తిమంతులగునట్లు దేవుని ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలా అనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకోవాలి, నీతి అన్న మైమరుపును తొడుక్కోవాలి, పాదములకు సమాధాన జోడను సిద్ధ మనసును జోడును తొడుక్కుని నిలవబడాలి. నడుము కొండవలసిన ఆయుధం నడుము కొండాలి, పాదాలు కొండవలసింది పాదాలు కొండాలి. నీకు మొత్తం నీతి అనే మైమరుపు ఏది ఎక్కడ ఉండాలి అన్నీ సమకూర్చుకోవాలి. మనం బాగా ప్రార్థన చేస్తున్నామని కుడికాలు చెప్పు ఎడంకాలికి వేసుకొని మనం బాగా ప్రార్థన వాళ్ళమే, మనకు అన్ని తెలుసు, వాక్యాలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం అంతా తెలుసు. పెడితే కనుక క్విజ్లో ఫస్ట్ ప్రైజే మనకు వస్తుంది కాదంట్లా. నువ్వు ఫస్ట్ ప్రైజ్వే, నువ్వు ఛాంపియన్వే కాదంట్లా. అందుకని కుడికాలు చెప్పి ఎడంకాలికి వేసుకుని
ఇటు ఎదురు ధరించుకోమంటే ఎత్తు మతం వాళ్ళకి వెనక ధరించుకుని అందరూ ప్రార్థన చేయాలి. యేసు నన్ను నడిపించగలవు నీవు అని రాగం తీస్తా ఉండదు పక్కన కూర్చొని. అందరూ గొల్లు నెడుతున్నారు. మా తల్లికి పాటల కృప అప్పదప్పుడు వెంటనే అభిషేకం ముందుకున్నట్టుగా. ఏమండి, కోత చేలోకి వెళ్ళి కోత పోయేది ఆమెను చెప్పండి. ఏ చేనుకి వెళ్ళాం, ఏ పనికి ఆ పనిని బట్టి మనిషి నడిచిపోవాలి అక్కడ. అట్లా కాకుండా మనకిచ్చిన సర్వాంగ కవచంలో మనకిచ్చిన వాటిని ఏది నీతి అనే మైమరుపు, సమాధాన సువార్త వలన జోడు, వాక్యానుసారమైన జోడును ధరించుకుని నువ్వు దేవుని నిలబడాలి. ఆమెన్. సత్యం అనే దట్టిని నడుము కట్టుకోవాలి. హల్లెలూయా. నీతి అనే మైమరుపు ఉండాలి. నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడింది, నీతిగా మార్చబడింది. ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్మావు, అది నీతిగా మారాలి. ఇటువంటి నీతి మైమరుపుగా మారాలి. నీ శరీరం అంతా నీతిగా, అంటే నువ్వు పోరాడేది శత్రువుతో, నువ్వు పోరాడేది అంధకార సమూహాలతో, నువ్వు పోరాడేది నీ ప్రార్థనలో జయం రావాలి, నీ ప్రార్థనలో విజయం రావాలి. నీ దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడును గాక. నీ పక్షంగా దేవుడు పని చేయాలి, దేవుని సహాయం రావాలి. నీవు నేను ఒక్కడే కాదు పోరాడేది, మనకు మన పక్షమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయాలి. నీవు నేను చేస్తే కాదు, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆ ప్రభు అయిన విజ్ఞాపన కూడా మనకు అవసరం. ప్రార్థన అవసరం, విశ్వాసం అవసరం, దేవుని మీద ప్రేమ అవసరం. నీవేది ఏది ఎక్కడ లేకుండా ప్రేమ అక్కర్లేదులే, విశ్వాసం అక్కర్లేదులే, ఆ నీతి అక్కర్లేదులే. నీతి బోల్డ్ ఉంది నా దగ్గర, నేను అసలు ఏ నోటు తేవన్నా. నిన్ను నీవు కనపరుచుకోమని అంటలా, నిన్ను నీవు హెచ్చించుకోమని అంటల్లా. తన్ను తాను తగ్గించుకోవాలి. ఆమేన్. పరలోక రాజ్యం తన్ను తాను తగ్గించుకోవాలి. ఎవడైనా గొప్పవాడై ఉన్నాడా? తాను పరిచారకుడై ఉండాలి. నేను గొప్పవాడిని అయి ఉండాలి అనుకున్నావు అనుకో, నువ్వు గొప్పవాడు అనుకున్నావు అనుకో, అనుకుంటే నువ్వు అట్లా ఉండకూడదు, అక్కడ పైకి ఎక్కువ కుర్చీల మీద కూర్చోకూడదు. నువ్వేం చేయాలంటే పరిచారకుడు ఉండాలి. చీపులు పట్టి మూడుతా ఉండాలి. వాళ్ళు కావాలంటే వాళ్ళు పేపర్లు చింపేస్తారు, భలే వేస్తున్నావయ్యా అని తీసేయాలి. అంతేగాని యారా నేను ఊడుతుండు నువ్వు వేస్తావా, ఇదేనా నీకు ప్రార్థన, ఇదేనా దేవుడు నీకు నేర్పింది, మీ అయ్యగారు నేర్పింది, ఇందుకేనా గుడికి వెళ్తున్నావు నువ్వు? అసలు నిన్ను 4 డబా 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడేసి నాన్న ఏమనుకోద్దు, క్షమించుకుంటా, నువ్వు అట్ట పారేసి పెట్టు, కోపం వచ్చిందిరా, క్షమించు నాకు అనుమానం అంట్లా. నేను అది కాదు, వాళ్ళు పారేస్తారు, వాళ్ళు నువ్వు పని చేయటమే ఉండాలి, స్తోత్రం చెప్పండి. వాళ్ళేం పారేస్తారు, నువ్వు ప్రేమతో దాన్ని నీ పని, నువ్వు అందరికంటే గొప్పడు కాబట్టి అందరికీ పరిచయం ఇవ్వాలి. నువ్వు తగ్గించుకోవాలి. నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ దేవుడు దాటి వెళ్ళడం, మనుషులు దాటి వెళ్తారు. నేను ప్రకటిస్తున్నవాడు సజీవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దాటి వెళ్ళాడు, ఎన్నటికీ దాటి వెళ్ళాడు. ఈ పూట ధరించుకో, బలం తెచ్చుకో దేవుని దగ్గర. దేవా నన్ను బలపరచయ్యా, బలహీనురాల్ని, చేతగాని దాన్ని, ఎన్నిక లేని దాన్ని పట్టుకో యేసయ్య పాదాలు. నిద్రపోవద్దు కోరుకున్నా, కొద్ది రోజులే నిద్రపోవద్దు. పట్టుకో యేసయ్య పాదాలు. పట్టుకుని నీ కన్నీరు, నీ కన్నులు ఇదిగో ఇక్కడ గుంటలు పడేదట్టాడు. మోకరించగలనా సేపు మోకరించు, చేతులెత్తు. ఏది ఏమైనా దేవుని దగ్గర పోరాడాలి. ఆమేన్. జయము మాత్రమే వచ్చునుగాక. శత్రువు గెలవకూడదు, సాతాను గెలవకూడదు. నిశ్చయంగా ఈ 10వ నెలలో ప్రభు అద్భుతం చేయబోతున్నా. కనుక నీతి, సత్యము, సమాధాన జోడు. ఇంకోటి ఏముందంట చూడండి, అసలు పాదములకు ఉండవలసింది పాదాలకు ఉండాలి. నీతిని మైమరుపు ధరించుకోవాలి. నడుముకేమో సత్యమైన దట్టి ఉండాలి. ఇవన్నీ గాక ధరించుకోక చూడండి 16వ వాక్యంలో విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనేది డాలు. శత్రువు ఏమైనా కత్తేస్తాడు అనుకో, మీరు చూసారా, ఇట్లా ఉంటుంది డాల్ అంటే ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. వాడు ఇలా ఏది వేసినా అడ్డం పెట్టి ఎటు వస్తుందో తెలియదు. నిన్ను నీ ముఖానికి తగలకుండా, నీ శరీరమే పడకుండా, నీ కాలుకు తగలకుండా, నీ ధరించినవి ఏది ఊడిపోకుండా, తగిలి నష్టపోకుండా వెంటనే విశ్వాసం, ప్రతి విషయంలో విశ్వాసం. అరే శాపం వచ్చినా దీవెనగా మార్చగలిగిన దేవుని దగ్గర విశ్వాసం. ఆమేన్.
శాపమే అని దీవెనగా మార్చగలడు. విశ్వాసం అంతే. విశ్వాసం లేదా? విశ్వాసం కోల్పోయావా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మన దేవునికి మనం ఇష్టడై ఉంటాం. ఇక అసాధ్యం, అది జరగదు. ఇక ఎంత ప్రసంగాలు ఉన్నా విశ్వాసం నీ దగ్గర, నీ బ్యాటరీలోనే ఏమంటే ఫోన్లకి ఛార్జింగ్ పిన్ అని ఉంటుంది. మీకు అందరూ తెలిసిలే. అందరి వాళ్ళ 20,000 రూపాయల ఫోన్లు, 50,000 రూపాయల ఫోన్లు ఆడుతున్నారు. దేవుడు అప్రపించాడు. మరి ఏం చేయను? ఇంటి నిండా ఒంటి నిండా అప్పులున్న సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులో మాత్రం 50,000 రూపాయల ఫోన్ ఉండాలి. దానికి ఛార్జింగ్ పిన్ లేకపోతే పనికొస్తుందండి. 50,000 రూపాయల ఫోన్ అయినా దానికి ఏం పెట్టాలి? 50,000 రూపాయల ఫోన్ జేబులో పెట్టుకున్నాం, కరెంటు దాన్ని ఛార్జింగ్ పెడితే ఆ చిన్ని పిన్ పోయిందనుకో, చిన్నది, ఆ కరెంట్ ఇందులోకి వస్తాకి ఇంత వైరు, ఇంత పిన్ అనమాట. ఆ పిన్ చిన్న పిన్నే పోయిందనుకో ఆ ఫోన్ ఉపయోగపడదు. అసలు ప్రాముఖ్యమైనదే విశ్వాసం క్రైస్తవ జీవితానికి. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు చెప్పాలి. హల్లెలూయా. నీవు నేను నశించిపోకుండా నిత్య జీవము తట్టు తిప్పబడాలి అంటే విశ్వాసం అనే డాలు. ఈ పూట అడగాలి నువ్వు దేవుణ్ణి. విశ్వాసం అనే డాలు అడగాలి. నీతి అనే మైమర్పు కావాలి. నడుముకేమో సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఇంకా పాదములకు సువార్త వలన వాక్యానుసారమైనది. సమాధానం అంటే అన్ని సమాధానం కాదు. ఏమండి, ఊరిని చేయబట్టుకున్నాడు అంటే అదే సమాధానం అంట. చేయబట్టుకుంటే సమాధానం కాదు. సమాధానం ఏంటంటే నీవేమనుకున్నావు ఆ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఉంటాడు. అడిగి నేను ఒకడినండి, నా విరోధి ఒకడు. మమ్మల్ని మా ఇద్దరి మధ్యలో ఒకడు ఉంటారు. అతని పక్షంగా ఒకడు, నా పక్షంగా ఒకడు ఉంటారు. ఉండి అక్కడ నిలబెడతారన్నమాట. ఇద్దరు వ్యక్తులు నిలబెడతారు. నిలబడిన వాళ్ళ ముందు చెప్పాలి. ఆ మధ్యలో నా వ్యక్తి ముందు ఆయన వ్యక్తి ముందు చెప్పాలి. అయ్యా, నేను ఇలా అన్నాను, ఈ మాట మీద అన్నా, ఇక్కడ బాధ కలిగింది, ఇక్కడ కష్టం వచ్చింది, ఇక్కడ కష్టం వచ్చింది, ఈ విషయాల్లో బాధ వచ్చింది, ఈ విషయాల్లో బాధ పెట్టుకున్నానయ్యా, అందుకే తమ్ముడా నీ మీద బాధ వచ్చిందిరా, నువ్వు వాటి చేసేవని తమ్ముడా కోపం వచ్చిందిరా, ఏమనుకోవద్దురా, అంతేరా, అంతకుమించి ఇంకేం లేదు నాన్న, నిన్ను నేను అనేది ఏం లేదు నాన్న, ఇదే నీ మీద బాధ అని అడుగుతున్నప్పుడు, అతడు తన పాపం ఒప్పుకుంటున్నప్పుడు నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది. ఒకరినొకరు ఒప్పుకోలు చేసుకుంటా ఉండగా నిజమైన పశ్చాత్తాపం కన్నీరు పర్యంతం అవ్వాలి. యాకోబు ఏశావు మెడ మీద పడి ఏడ్చుకుంటున్నారు. ఆ రాత్రి ప్రార్థనా ఫలితం ఉదయాన్నం మెడ మీద పడి ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుకుంటున్నారు. అరే, నన్ను దేవుడు ఆశీర్వదించాడు తమ్ముడు అన్నాడు. అయ్యా, లేదన్నా నా ప్రభువు నువ్వు, నా దేవుడు, ఇదిగో నా ప్రభు తర్వాత నీవే నా అన్నవయ్యా, తీసుకున్నాడు. లేదు, నన్ను కూడా ఆశీర్వదించాడు. వద్దు అంటే ఇద్దరు ఒకరినొకరు సమాధానం. అది సమాధానం అంటే. అంతేగాని షేక్ హ్యాండ్ ఇచ్చి టెక్నిక్ సమాధానాలు ఇవన్నీ బూడిదనమాట. గోడకి సిమెంట్ పొచ్చికేస్తాం ఊళ్ళే. ఒక వాన 2 వానలు కొట్టగానే ఊడిపోద్ది అనమాట. ఒక శోధన 2 శోధన రాగానే ఆడెవడరా జయరాజు గడ, అబ్బో వాడు వేస్ట్, ఈరాజు వేస్ట్, అందరూ పేస్ట్ అందరూ పేస్ట్లే కాదంటలేదక్క. సమాధానం ప్రాముఖ్యమైంది. విశ్వాసం అనే డాలు చేతబట్టుకో. సమాధాన సంగతులు ప్రభు నీకు దయచేశాడా? ఇదిగో నీ కాళ్లకు బలమునిస్తాడు దేవుడు. నీ కాళ్లకు బలమిస్తే సాతానును శీఘ్రముగా ఆమేన్ చెతకదొక్కిస్తాడు. సాతాను అధికారం ఇక నీ మీద ఉండదు, నీ పిల్లల మీద ఉండదు, నీ కుటుంబం మీద ఉండదు, నీ ఉద్యోగ వ్యాపారం మీద ఉండదు, నీ చేతి పని మీద ఉండదు. వాడు అధికారాలు ఈ దినం కొట్టిపెట్టాడు దేవుడు. వెంటనే నువ్వు ధరించుకోవటానికి రా, ధరింపులోనికి రా. నిన్ను నీవు కాక ధరించే దేవుని ఎదుటికి రా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చేస్తున్నావు. పడద్రోయ జాలనంత బలమైనవి దేవుని ఎదుట పడద్రోయ జాలనంత బలమైనవి ఇవి. ఎంత బలమైందో చూడండి సమాధానం, ఎంత బలమైంది విశ్వాసం. నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో సమాధానం ఉందా? లేదు. నిజమైన ప్రేమ ఉందా? యేసు క్రీస్తు కలువరి ప్రేమ ఉందా? కలువరిలో క్రీస్తు చనిపోయాడు కదా, ఆ ప్రభుని యేసు క్రీస్తుని బట్టే మనం బ్రతుకున్నాం కదా, ఆ ప్రభువే మన బిడ్డలని బాగు చేస్తున్నాడు కదా, అపాయం తప్పించాడు కదా. ఆ ప్రభువే నిజంగా లేకపోతే, ఆ ప్రభువే కనికరించకపోతే, ఆ దినము జ్ఞాపకం చేసుకోకపోతే నేడు ఈరోజు సజీవులుగా ఉంటామా, కనబడతామా? కనుక మరలా క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినట్లు విశ్వాసము, అక్కడ విశ్వాసం
కలిగి నీవు ఎన్ని కలిగి ఉండి నీకు ఒకటి అవసరం, విశ్వాసం తర్వాత డాలు ఎప్పుడైతే పట్టుకున్నావో దుష్టుని అగ్ని బలన ఏర్పడ్డ శక్తిమంతుడు అవుతావు. అప్పుడంట ఆత్మ ఖడ్గము. అందరూ చెప్పండి ఈ మాట, ఆత్మ ఆత్మ ఖడ్గం. ఆమేన్ చెప్పాలి. ఆత్మ హల్లెలూయా. మనం ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఇవన్నీ ధరించుకుంటే నీ దగ్గర ఆత్మ ఖడ్గం బయలుదేరునుగాక. దేవుని వాక్యాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ధరించుకుని ప్రార్థన మొదలుపెట్టు. ప్రార్థన చెయ్యి. నీ దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి జవాబు ప్రత్యుత్తరం దయచేయనుగాక. ఈ ఆత్మ ఖడ్గం లేదా? ఆత్మ ఖడ్గం వాక్యము. ఈ వాక్యం లేదా? వాక్యం ఉండదు. వాక్యానుసారమైన ప్రార్థనలోకి రావు మనం. వాక్యానుసారమైన నడిపింపులో కోరుకోం. అందుకే ఆత్మ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఆత్మ వలన ప్రతి విషయమందు ప్రతి సమయములో ఆత్మచేత ఆత్మ ఖడ్గం ఎప్పుడైతే వస్తుందో, ఆమేన్ చెప్పండి. వాక్యమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వాక్యమైన దేవుడు ప్రతి సమయం అక్క ఈ సమయంతో పని లేదు, ఆ సమయంతో పని లేదు, 9తో పని లేదు, 8తో పని లేదు. ఇక ఖాళీ దొరికిందా సాపేసుకుని కూర్చోవడమే, సమయం కుదిరిందా కన్నీరు కార్చడమే, చేతులు అంటుందవుతుంది, చంపలమ్మట కన్నీరు వస్తానే ఉండాలి. చేతులు పని చేస్తానే డ్రైవింగ్ చేస్తానే ఉండదు కారుని, కానీ కళ్ళం నీళ్లు వచ్చేస్తా ఉండాలి. బండి తోలుతా ఉండాలి, చంపలమ్మ నీళ్లు తుడుచుకుంటానే ఉండాలి. ఎప్పుడవుతుంది సిద్ధపాటు? ఆత్మ వలన ఒక పని చేస్తా నువ్వు అనుకుంటావు సాప వేసుకొని చేసుకుందాం అని, కుదరదుగా. సైతాన్ ఏం చేయడు, సాప అమ్మో ఇది బాగా సిద్ధపడిపోతుంది అని చెప్పి అప్పుడే పిల్లలు ఏడిచేయడమో లేకపోతే ఏదో ఒకటి జరగటం, ఏదో ఇబ్బంది ఏదో ఆటకు వస్తామంటే అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే లేచిపోతాం, వెంటనే ఆగిపోతాం, వెంటనే సరిపెట్టేస్తాం. రేపు చేసుకుందాం, ఎల్లుండి అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, సాయంత్రం చేద్దాం మనసు వచ్చింది, సాయంత్రం నిద్ర వచ్చేసింది. ఇట్లా సమయాన్ని పోటు చేసుకోకంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెళుకువగా ఉండాలి. మూడోసారి ఆమేన్ చెబుదామా? మళ్ళీ ఆమేన్ చెబుదామా? ప్రభువు మెళుకువ దయచేయునుగాక. ఆ విషయమై ఆమేన్. సమస్త పరిశుద్ధులు నీ పరిశుద్ధతోడు నీకున్నారు. ఇంకెవరు లేరనుకున్నావా? దిక్కులేని అనుకున్నావా? దిక్కులేని దాన్ని నాకెవరున్నారు, నా అన్నవాళ్ళే నా మీద చేతికైపోతుంది, నాకెవరున్నా అనుకుంటున్నావా? సమస్త పరిశుద్ధులు నీ సమకాలికులు ఉన్నారు. నీతో పాటు కన్నీరు గార్చే దండు ఉంది, నీతో పాటు ఉపవసించే దండు ఉంది, నీతో పాటు ప్రార్థన చేసే యోధులు ఉన్నారు. నువ్వు ఇక్కడే నీ గ్రూపులు మార్చేసుకోవాలి. ఇక్కడ గ్రూపులు కాదు, ఈ గ్రూపులు కాదు. ప్రభువా నా సహకారులు జీవ గ్రంథములో ఆ పేర్లు ఉంటాయి. ప్రార్థన వీరులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. అదిగో హతసాక్షుల గుంపు ఉంది. అనేక వీరులు జాబితాలో చేర్చబడినట్లు నీవెలా ఉపవసించావో నీ సమస్త పరిశుద్ధుల్లోనికి నువ్వు రావాలి. నువ్వు అనుకుంటా ఒక్కనే కాదు, నువ్వు 1000 మంది అనుకోవాలి. నేను ఒక సేన అంతే, నేను ఇక్కడ నా సైన్యం. ఒంటరికున్నావు అనుకో, నాకు ఎవరు లేరు, నాకు ఇక్కడ ప్రార్థన ముద్రించబడతా, ఎవరుండరు, నాకు ఎవరితో లేరు, నాకు ఎవరు ఉండరు. నా వెనకమాలిడని కూర్చొని అక్క ప్రార్థన చేద్దాం రావే అంటే అప్పుడు వస్తుంది. మరే నువ్వు బయలుదేరినప్పుడు నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తానప్ప అందనుకో. ఏమేం ఫోన్ చేస్తాను, ఏంటి నిన్న ఫోన్ చేయలేదంటే బ్యాలెన్స్ లేదబ్బా. ఏమండి ఫోన్ అంటే చేయమడదు కానీ బ్యాలెన్స్ కూడా వేస్తుందా నీకు? బ్యాలెన్సులు ఫోన్లు ఈ కాదు. ఈ పూట నువ్వు ఎక్కడున్నా నీ దండు నీకు సమస్త పరిశుద్ధులు ఉన్నారు. ఈ పూట నీ పరిశుద్ధత ఏదో, నీ గురి ఏదో, నీ గమ్యం ఏదో, నీ ప్రార్థన ఏదో. అందుకే అపోస్తలుని పౌలు అంటున్నారు చూడండి, ఆ మొదటి మాట మూల వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 4వ వాక్యంలో మా యుద్ధో పరికరములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవి. వీటితో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ మాట చదువుతారా, మేము వితర్గములు దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. ఆమేన్ చెప్పండి. ప్రతి ఆలోచన మా యేసుకే లోబడాలి. ఎవరు ఆమేన్ చెప్పట్లా?
ప్రతి ఆలోచన యేసుకి తీసుకొస్తాం. జ్ఞానం ఉందా? ఏ తర్క జ్ఞానం దాన్ని అడ్డగిస్తాం, ఆటంకాలు తప్పిస్తాం. అంతే కదండి. ప్రతి జ్ఞానమును, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడదోస్తాము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినప్పుడు సమస్తమైనవి అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సిద్ధపడి ఉన్నారు. అటు సిద్ధపాటు ప్రభు దయచేయను గాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలు ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ మోకరిద్దాం.